ఇవాళ జరిగిన నేరం ఏదైతుందో ఒక ఆడబిడ్డ, మైనర్ ఆడబిడ్డ, బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్. వీళ్ళ ఆడబిడ్డలు ఏదైతుందో విద్యకు సంబంధించి కళాశాలలు పోవాలని చెప్పంటే ఇటువంటి మరి వీళ్ళని ఏమన్నా తోస్తులేని చెప్పంటూ నేను అధికార మదంతో ఏదైతున్నదో అధికార మదంతో వీళ్ళ ఆడబిడ్డలు లొంగ తీసుకునే చర్యలు చేపట్టడం. ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. పలు పర్యాయాలు, పలు మాసాలు ఇవాళ ఏదైతుందో ఆ అమ్మాయిని లొంగ తీసుకోవటం, ఆ అమ్మాయిని లొంగ తీసుకోవటం. ఇవాళ అమ్మాయి చెప్పుకోలేకపోతుంది, జరిగిన సంఘటన పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోతుంది. ఒక ఆడబిడ్డ ఏదైతుందో తన మానానికి సంబంధించి అంశం చెప్పుకోవడానికి ఎవరు కూడా సాహసించరు. అంటే జరిగిన సంఘటన ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరిగి ఉంటుంది కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పంటున్నా. అసలు ఏం జరిగి ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పంటున్నాను నేను. అంత పెద్ద నేరం జరిగి ఉంటుంది, అంత పెద్ద నేరం జరిగి ఉంటుంది. ఇవాళ నువ్వు మంత్రి ఉంటావా పోతావా మాకు సంబంధం లేదయా. ఇవాళ బండి సంజయ్ గారి నైతికత గురించి మాట్లాడుతున్నందుకు నువ్వు రాజీనామా చేయాలి, నీకు ఏమాత్రం నైతికత అని చెప్పని మీకు డిమాండ్ చేస్తున్నావు. నువ్వేదో మంత్రి ఉండేది ఇస్తుందో ఏమో చేస్తావని చెప్పని కాదు. ఇవాళ మొత్తం సభ్య సమాజం గమనిస్తుంది, సభ్య సమాజం గమనిస్తుంది. ఉన్నది మాట్లాడితే మొన్న కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి చేపిస్తావు నువ్వు. ఉన్నది మాట్లాడితే ఏదైతున్నదో కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయం పైన ఎమ్మెల్యే గారి అధికారిక నివాసం, స్థానిక ఎమ్మెల్యే గారి అధికారిక నివాసితం, ఎమ్మెల్యే గారిపై దాడి చేపిస్తూ మాట్లాడుతుంటే